చంపొద్దు. ఎవడు పంపాడు నేను? ఎందుకు నన్ను చంపాలనుకున్నా? చెప్పు చెప్పు. చెప్తాను. నిన్ను చంపితే 50,000 ఇస్తా అన్నాడు ఆ ప్రజాపతి. తీసుకెళ్ళండి. అనా ఆగు రుద్రమనాయుడు. ఇప్పుడు ఈ గొడవలు పెంచుకొని నీ భవిష్యత్తును పాడు చేసుకో. నీ సత్ప్రవర్తన మూలంగా వచ్చే స్వాతంత్ర దినోత్సవం రోజున నిన్ను రిలీజ్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు ఇంజనీర్ బాబు వచ్చేసారా? మా ఇంజనీర్ బాబు వచ్చేసారా? ఇంజనీర్ బాబు వచ్చేసాడు. జైలుకి వచ్చినప్పటి నుంచి రోజు మీకోసం వస్తూనే ఉన్నాడు బాబు. ఎవరో పిచ్చడానికి మేమే లోపల పంపలేదు. బాబు నా సీతమ్మ తల్లి చచ్చిపోయింది. బాబు ఆ ప్రజాపతి గారి పాపిష్టి డబ్బు కాశపడి తప్పుడు సాక్ష్యం చెప్పి అన్యాయంగా నిన్ను జైలు పాలు చేశాను నాయనా. నన్ను క్షమించు బాబు. అమ్మా అమ్మా బాబు వచ్చేసావా? మా నాయని వెంకటేశ్వర్లు రాజీ బాబు వచ్చేసాడు. స్వాతి అమ్మ స్వాతి బాబు వచ్చేసాడు. తొందరగా రామ్మా. స్వాతి బాబు వచ్చేసాడమ్మా. బాబు వచ్చాడు. స్వాతి ఆగండి. నీతి తప్పిన మగాడికి భార్య మీద అధికారం ఉండొచ్చు గాని మనసులో చోటు ఉండదు. అమ్మ స్వాతి శుభమా అని అబ్బాయి ఇంటికి వస్తే అవే మాటలు. స్వాతి నా నీతి నిజాయితీల గురించి నిలదీసే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ భర్తగా నా మీద నీకున్న విశ్వాసంలో నిజాయితీ ఉంటే నన్ను అనుమానించేదానివి కాదు, ఇలా అవమానించేదానివి కాదు. అవమానించేనా? ఆనాడు ఒక పసుపు తాడు ప్రసాదించారన్న గౌరవంతోనే ఇంకా మీతో మాట్లాడుతున్నాను. ఆపదలో ఆశ్రయం కల్పించారన్న అభిమానంతోనే ఇంకా ఇంట్లో ఇల్లాలిగా ఉంటున్నాను. అంతేగాని ధర్మం తప్పిన మీకు ధర్మపత్నిగా మాత్రం కాదు. అమ్మా స్వాతి భర్తను అలా అనొచ్చా? భర్త అందరి దృష్టిలోనూ భార్యను భరించేవాడు భర్త. కానీ మన ఇంట్లో అలా కాదమ్మా. భార్య రూపంలో వచ్చిన కళ్ళు లేని చట్టాన్ని, మనసు లేని ధర్మాన్ని భరించే భర్తనమ్మా నేను. బాబు అవునమ్మా, నువ్వెంత తాపత్రయపడినా సిఫార్సులతో కాపురాలు చక్కబడవు. స్వాతి ఇప్పుడు చెప్తున్నాను విను. తప్పుడు సాక్ష్యాలతో చెయ్యని తప్పుకో నన్ను చెరసాల పాలు చేసిన ఆ తప్పుడు వెధవల్ని సాక్ష్యం లేకుండా అంతం చేసే వరకు నిద్రపోను. నిర్దోషిగా నిరూపించుకుని నీతో కాళ్ళు పట్టించుకునే వరకు భర్తగా నిన్ను తాకను. అంతవరకు ఒకే కప్పు కింద ఉన్నా నువ్వు నువ్వే, నేను నేనే.